Good morning, students. In today's class, we are going to learn about IUPAC nomenclature of cyclic compounds. Okay. In before video, we have learnt IUPAC name nomenclature, how to give names for the compounds which are having two functional groups. Okay, now at the same time, in the compound, if two functional groups at a time, if they are present, how to give naming for that kind of compounds that we have learned in previous video. So in today's class we are going to learn about cyclic compounds, means ring structures. Okay, so let us go into the topic without any delay. Here also we will follow the same kind of rules as how we follow for normal aliphatic straight chain hydrocarbons as well as functional group compounds. Okay, but some small kind of changes will be there. Okay, in the numbering, as well as if methyl groups are present, substituents are present, functional groups are present. Okay, length of the alkyl chain and length of the ring, number of carbon atoms in chain and number of carbon atoms in ring. ఈ రకంగా మనకి different types of compounds అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో స్మాల్ రూల్స్ అనేవి కూడా ఉంటాయి. సో విల్ సీ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో లెట్ us go into the topic of nomenclature of cyclic compounds. సో జనరల్గా నామన్క్లేచర్ అనేది కంపల్సరీగా 3 కార్బన్ ఐటమ్స్ తోటి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, మినిమం 3 కార్బన్ ఐటమ్స్ షుడ్ బి దేర్ సో దట్ దే విల్ జాయిన్ ఎండ్ టు ఎండ్ సో దట్ ఇట్ ఫార్మ్స్ అ cyclic compound. ఓకేనా, లైక్ ఫస్ట్ cyclic compound which you can observe is ట్రయాంగిల్. ఓకేనా, ట్రయాంగిల్ అంటే యాక్చువల్గా ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ దగ్గర మనకి కార్బన్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, 2 లైన్స్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ దగ్గర మనకి కార్బన్ ఐటమ్స్ ఉంటాయి. ద రిమైనింగ్ యూ హ్యావ్ టు కీప్ హైడ్రోజన్స్. సో ఇప్పుడు ఈ ఫస్ట్ కార్బన్ ఉందనుకోండి, ఇటుపక్క ఒక బాండ్ ఇటుపక్క ఒక బాండ్ ఫామ్ అయిపోయింది. సో ఇట్ విల్ హ్యావ్ మోర్ 2 హైడ్రోజన్స్ గెట్స్ అటాచ్డ్. అలాగే ఈ కార్బన్కి ఇటొక బాండ్ అటొక బాండ్ కంప్లీట్ అయిపోయాయి. సో దీనికి కూడా రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ అనేవి మనకి అటాచ్ చేసుకోవాలన్నమాట. అలాగే థర్డ్ కార్బన్కి కూడా 2 హైడ్రోజన్స్. ఓకేనా, సో C3H6 is the name is the formula for this compound and it is called as what? Cyclopropane. Okay, na, it is called as cyclopropane. Okay, so ఇది basic things అన్నమాట, ఫస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్స్. అలాగే మనం 4 vertices తోటి స్క్వేర్ డ్రా చేసామనుకోండి, ఈచ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఈజ్ వాట్? ఈచ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఈజ్ కార్బన్. సో ప్రతి కార్బన్కి ఒక బాండ్ ఇటుపక్క ఫామ్ అయింది, ఒక బాండ్ ఇటుపక్క ఫామ్ అయింది. సో మనకి CH2 ఉంటుందన్నమాట. ప్రతి ఇంటర్సెక్షన్లో మనకి కార్బన్ ఉంటుంది, ఆ కార్బన్కి అటాచ్డ్గా 2 హైడ్రోజన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ carbon compound, cyclic compound with 4 carbon atoms. So the name of this compound is what? Cyclobutane. మనకు ప్రతి కాంపౌండ్కి సైక్లో ఇస్ ద ప్రిఫిక్స్ విచ్ జనరలీ వి యూజ్. ఓకే, సో అలాగే సైక్లోపెంటేన్. ఓకేనా, అంటే 5 కార్బన్ ఐటమ్స్ తోటి ఉండేది సైక్లోపెంటేన్. CH2 అన్ని వర్టిసెస్ దగ్గర మనకి CH2 గ్రూప్స్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ సాచురేటెడ్ అంటే ఏంటి? అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ సాచురేటెడ్. సో ఇప్పుడు 5 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి యూ కాల్ దిస్ యాజ్ వాట్? సైక్లోపెంటేన్. ఓకేనా, యూ కాల్ దిస్ యాజ్ సైక్లోపెంటేన్. అలాగే మనకి సైక్లోహెక్సేన్. ఓకేనా, 6 కార్బన్స్. సో మ్యాక్సిమం సైక్లోహెక్సేన్ వరకు ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అంటే ఈచ్ కార్బన్ దగ్గర మనం 2 హైడ్రోజన్స్ అనే వాటిని మనం అటాచ్ చేస్తున్నట్టు, ఎందుకంటే టెట్రావాలెన్సీ సాటిస్ఫై అవ్వాలి కదా. ఈ డయాగ్రామ్స్ మీరు 10th క్లాస్లో కూడా చదివారు కదా. సో CH2 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 అంటే C6H6. ఓకేనా, ఓకే, C6H6 కరెక్టా? ఒకసారి చూడండి, H12 ఉంటాయి ఎందుకంటే ఈచ్ కార్బన్కి మీకు 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో C6H12. C6H6 అంటే బెంజీన్ కదా, డబల్ బాండ్స్ ఉంటే బెంజీన్ అవుతుంది. C6H
12 cyclohexane. ఓకేనా, cyclohexane. So like this basic ring structures these are. Now we will see certain examples with names also. Now let us learn some examples. ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇందులో 5 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. రింగ్ స్ట్రక్చర్లో 5 కార్బన్స్ ఉన్నాయి. అండ్ యు ఆర్ హ్యావింగ్ 1 లైన్ హియర్ అండ్ 1 లైన్ హియర్. సో ఒక లైన్ ఉంది అంటే అది CH3 గ్రూప్ అనమాట, అంటే మిథైల్ గ్రూప్. అంటే ఇదొక మిథైల్ గ్రూప్, ఇదొక మిథైల్ గ్రూప్. సో ఎప్పుడైతే సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయో, సో యూ హ్యావ్ టు గివ్ నంబరింగ్ ఇన్ సచ్ ఏ వే దట్ ద సబ్స్టిట్యూయెంట్స్ షుడ్ గెట్ ద లోయెస్ట్ పాసిబుల్ నంబర్. So if you start numbering from here, so if you proceed in this direction where another substituent is present, then both the substituents will have lowest possible number. So ikkada manam ee direction lo numbering ichukundam, so that rendu substituents ki manaki lowest possible numbers anevi vastayi. Okay, so this will become what, 1,2 dimethyl cyclopentane. 1,2 dimethyl cyclopentane. ఓకే, సో ఇలా సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు నంబరింగ్ అనేది యూ హ్యావ్ టు గివ్ ఇన్ సచ్ ఏ వే దట్ సో దట్ బోత్ ద సబ్స్టిట్యూయెంట్స్ షుడ్ గెట్ ద లోయెస్ట్ పాసిబుల్ నెంబర్. సపోజ్ మీరు ఇటు నుంచి నంబరింగ్ ఇచ్చారనుకోండి, ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇటు నుంచి ఇచ్చారనుకోండి, దెన్ దిస్ సబ్స్టిట్యూయెంట్ విల్ గెట్ లాంగెస్ట్ నెంబర్. సో నంబరింగ్ యూ హ్యావ్ టు గివ్, అంటే 2 మీరు ఇక్కడికే ఇచ్చేయాలన్నమాట, ఇటువైపు ఇవ్వకూడదు. ఇటువైపు ఇస్తే పెద్ద నెంబర్ వచ్చేస్తుంది. ఓకే, so check carefully. Same like that. Now let us look at this example. This is cyclohexane. మీకు తెలుస్తుంది కదా, ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఉంది అంటే అవి మిథైల్ గ్రూప్స్ అనమాట. CH3 ఇదొక మిథైల్ గ్రూప్, ఇదొక మిథైల్ గ్రూప్. సో ఇప్పుడు మీరు 1 ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారనుకోండి, 2 ఇటు ఇవ్వకూడదు. ఇటు ఇస్తే మీకు ఈ సబ్స్టిట్యూయెంట్కి లాంగెస్ట్ నెంబర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇటు నుంచి స్టార్ట్ చేశారనుకోండి, 3 థర్డ్ పొజిషన్లో మీకు మిథైల్ సబ్స్టిట్యూయెంట్ వస్తుంది. సో దట్ థర్డ్ కార్బన్ అంటే థర్డ్ పొజిషన్ అంటే లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ వస్తుంది అనమాట. ఓకే, సో నంబరింగ్ ఫస్ట్ ఇచ్చినాక అప్పుడు మీరు నేమ్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు 1,3 డైమిథైల్ 1,3 డైమిథైల్ సైక్లోహెక్సేన్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. ఓకే, అలాగే ఇది కూడా సైక్లోహెక్సేనే, కాకపోతే ఇక్కడ 3 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. సో ఇప్పటి నుంచి మీరు ఇక్కడ నుంచి నంబరింగ్ ఇచ్చారనుకోండి, 4, 5, 6. ఓకేనా, సో ఫస్ట్ పొజిషన్లో ఒక మిథైల్ గ్రూప్, సెకండ్ పొజిషన్లో ఒక మిథైల్ గ్రూప్, ఫోర్త్ పొజిషన్లో కూడా ఒక మిథైల్ గ్రూప్. అంటే 1,2,4 ట్రైమిథైల్, 3 మిథైల్ గ్రూప్స్ ఆర్ దేర్. సో ట్రైమిథైల్ సైక్లోహెక్సేన్. ఓకేనా, దట్ మీన్స్ రిమైనింగ్ హైడ్రోజన్స్ విల్ బి దేర్ that you have to fill based on the tetravalency of carbon. Okay, so ఇది 1,2,4 ట్రైమిథైల్ సైక్లోహెక్సేన్. అలాగే ఇక్కడ ఈ స్ట్రక్చర్ చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి సపోజ్ ఇదే ఫస్ట్ కార్బన్ కింద తీసుకుంటే ఇది సెకండ్, ఇది థర్డ్, 4th, 5th, 6th అవుతుంది. సో మీకు ఫస్ట్ పొజిషన్లో 2 లైన్స్ ఉన్నాయి. ఓకేనా, 2 లైన్స్ అంటే ఏంటి, 2 మిథైల్ గ్రూప్స్ ఫస్ట్ కార్బన్కే అటాచ్ అయి ఉన్నాయి. ఓకేనా, సో ఫస్ట్ కార్బన్కి అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి నంబరింగ్ ఫస్ట్ కార్బన్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఓకేనా, సో ఇంకా మీకు నంబరింగ్ ఇటు నుంచి ఇచ్చుకుంటూ వెళ్తే థర్డ్ పొజిషన్లో ఇక్కడ ఒక కనెక్టెడ్ లైన్ ఉంది చూడండి. అంటే ఒక మిథైల్ గ్రూప్కి మళ్ళీ కనెక్టెడ్గా ఇంకొక లైన్ ఉంది, అంటే అదేమవుతుంది, ఈథైల్ అవుతుంది. ఓకేనా, ఈథైల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా చెక్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, థర్డ్ పొజిషన్లో ఒక ఇథైల్ గ్రూప్ ఉంది. సో యూ హ్యావ్ టు కీప్ నంబరింగ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇథైల్ షుడ్ బి రిటన్ యాజ్ అన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకేనా, ఇథైల్ అనేది మీరు ఫస్ట్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నంబరింగ్ ఫస్ట్ కార్బన్కి 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నదానికే నంబరింగ్ స్టార్ట్ చేసడం కరెక్ట్గానే స్టార్ట్ చేశారు. కానీ వెన్ యూ రైట్ ద నేమ్, ఇథైల్ షుడ్ బి రిటన్ ఫస్ట్ బిఫోర్ మిథైల్. సో మీరు ఫస్ట్ రాసేటప్పుడు ఎలా రాయాలంటే 3 ఇథైల్ 1,1 డైమిథైల్ సైక్లోహెక్సేన్. ఓకేనా, నంబరింగ్ కరెక్ట్గానే ఉంటుంది.
కానీ వెన్ యూ రైట్ ద నేమ్ ethyl substituent has to be written first in comparison to methyl, because ethyl comes first in the alphabetical order. Okay na? Cyclohexane. So 3-ethyl 1,1 dimethyl cyclohexane is the name of this compound. Okay, so ikkada methyl group బదులు క్లోరిన్ ఉంది. ఓకేనా, అంటే మనం దానికి సింపుల్గా ఏమని రాసేయచ్చు, క్లోరో సైక్లోహెక్సేన్. క్లోరో కూడా ప్రిఫిక్సే అవుతుంది, సైక్లో కూడా ప్రిఫిక్సే అవుతుంది. సైక్లో స్టాండ్స్ ఫర్ రింగ్ స్ట్రక్చర్, క్లోరో ఈజ్ అ సబ్స్టిట్యూయెంట్. ఓకేనా, క్లోరో సైక్లోహెక్సేన్, క్లోరో సైక్లోహెక్సేన్. ఓకేనా. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఇది 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ సైక్లోబ్యూటెన్ అండ్ 1 లైన్ ఈజ్ ఎక్స్టెండెడ్. మీన్స్ వాట్, దట్ ఈస్ నథింగ్ బట్ మిథైల్ గ్రూప్. అదేం కాదు, అదేంటది, మిథైల్ గ్రూపే. ఓకేనా. సో విల్ గివ్ నంబరింగ్ ఫ్రమ్ ద ఎండ్ వేర్ సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ ప్రెజెంట్. ఇక్కడ కూడా ఇప్పుడు 1 క్లోరో అని రాయకపోయినా పర్వాలేదు. హ్యావింగ్ ఓన్లీ 1 సబ్స్టిట్యూయెంట్, దెన్ యూ నీడ్ నాట్ టు రైట్ 1 క్లోరో. 1 నంబర్ రాసినా రాయిపోయినా డజంట్ ఇష్యూ, ఇట్ డజంట్ మ్యాటర్ మచ్. ఓకే, సో ఇప్పుడు 1 మిథైల్ సైక్లోబ్యూటేన్, 1 మిథైల్ సైక్లోబ్యూటేన్. ఓకే, సో ఇవన్నీ సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ నంబరింగ్. ఓకే, ఇంకా మిగిలిన ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీకు 5 కార్బన్ ఆటమ్స్ ఆర్ దేర్ ఇన్ ద రింగ్. యు ఆర్ ఫైండింగ్ 5 కార్బన్ ఆటమ్స్ అండ్ హియర్ దిస్ ఈజ్ 1 మిథైల్ సబ్స్టిట్యూయెంట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో 1 మిథైల్ సబ్స్టిట్యూయెంట్. సో ఆల్రెడీ ఇలాంటివి మనం ఇంతకుముందు రాసిన ఎగ్జాంపుల్స్లో కూడా చూసాం. సో విల్ స్టార్ట్ నంబరింగ్ ఫ్రమ్ హియర్ 1 2 3 4 5. సో 1,2 డైమిథైల్, 1,2 డైమిథైల్ సైక్లోపెంటేన్, 1,2 డైమిథైల్ సైక్లోపెంటేన్. అలాగే ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఒక క్లోరో సబ్స్టిట్యూయెంట్ ఉంది, ఇంకా ఈథైల్ సబ్స్టిట్యూయెంట్ ఉంది. సో క్లోరో ఈథైల్ ఈ రెండిట్లలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏది వస్తుంది, క్లోరో వస్తుంది. సో విల్ స్టార్ట్ విత్ క్లోరో ఓన్లీ. ఓకేనా, నంబరింగ్ మనం లోయెస్ట్ పాసిబుల్ నెంబర్స్ వచ్చేలా, సబ్స్టిట్యూయెంట్స్కి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్స్ వచ్చేలా మనం నంబరింగ్ ఇచ్చేస్తాం. సో 1 క్లోరో, నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ వాట్, 1 క్లోరో 3 ఈథైల్, 1 క్లోరో 3 ఈథైల్ సైక్లోహెక్సేన్, 1 క్లోరో 3 ఈథైల్ సైక్లోహెక్సేన్. అలాగే ఈ స్ట్రక్చర్ చూడండి, మీకు ఫస్ట్ ఇఫ్ యూ స్టార్ట్ నంబరింగ్ ఫ్రమ్ హియర్, ఈ 2 మిథైల్ గ్రూప్సే. సో ఇక్కడ 2 ఇక్కడి నుంచి ఇచ్చిన ఇది 3rd కార్బనే అవుతుంది, ఇక్కడి నుంచి ఇచ్చినా కూడా ఇది 3rd కార్బనే అవుతుంది. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ విష్. మీరు ఎటు నుంచి అయినా నంబరింగ్ ఇచ్చుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో డయాగ్నల్లో ఉన్నాయి 2 మిథైల్ గ్రూప్స్. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి అవుతుంది, 1,3 డైమిథైల్, 1,3 డైమిథైల్ సైక్లోబ్యూటేన్, 1,3 డైమిథైల్ సైక్లోబ్యూటేన్. నెక్స్ట్ ఈ 4th స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ ఒక బ్రోమిన్ ఫంక్షనల్ గ్రూప్, బ్రోమిన్ సబ్స్టిట్యూయెంట్ ఉంది, ఇంకొకటి మిథైల్, ఇంకొకటి ఈథైల్. ఓకేనా. సో సమ్టైమ్స్ దే విల్ గివ్ ఇట్ లైక్ ME అండ్ ET ఆల్సో. ఓకేనా, మిథైల్ గ్రూప్స్ని సమ్టైమ్స్ దే విల్ గివ్ ఇట్ లైక్ ME అని ఇస్తాడు, లేకపోతే ఈథైల్ గ్రూప్ ఉంటే ET అని ఇస్తాడు. సో ME అంటే మిథైల్, ET అంటే ఈథైల్. ఓకే, సో BR ఉంది, బ్రోమిన్. ఓకే, సో ఇప్పుడు మనకి మూడిట్లలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏది ఫస్ట్ వస్తుంది, బ్రోమిన్ ఫస్ట్ వస్తుంది. సో 1 2 3 4 5 6. సో ఇప్పుడు మనం ఫస్ట్ 1 బ్రోమో రాసుకోవాలి, 1 బ్రోమో, తర్వాత 4 ఈథైల్, బ్రోమో తర్వాత ఈథైల్ వస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, దెన్ 2 మిథైల్ సైక్లోహెక్సేన్. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది మర్చిపోకండి. ఓకేనా, సో ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఈ రూల్ ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు. సపోజ్ వెన్ ద రింగ్ కంటైన్స్ మోర్ ఆర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్, దెన్ రింగ్ ఈజ్ టేకెన్ యాజ్ అ పేరెంట్ చైన్ అండ్ ఆల్కైల్ చైన్ ఈజ్ టు బి టేకెన్ యాజ్ సబ్స్టిట్యూయెంట్.
ఓకేనా. అంటే ఇప్పుడు రింగ్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి, బయట ఉన్న చైన్లో తక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు రింగ్ని మనం పేరెంట్ చైన్ కింద తీసుకోవాలి. అంటే రింగ్కి సఫిక్స్ ఇవ్వాలి, ఆ పక్కన ఉన్న ఆల్కైల్ గ్రూప్ చైన్ని మనం సబ్స్టిట్యూయెంట్ కింద తీసుకోవాలి. ఓకేనా, అదే ఈ రూల్ చెప్తుంది. ఇప్పుడు చూడండి ఈ ఎగ్జాంపుల్స్లో మనకు వచ్చేసి రింగ్లో 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి, చైన్లో 3 కార్బన్ ఐటమ్స్. ఓకేనా, రింగ్ 4 కార్బన్ ఐటమ్స్. రింగ్ హ్యాస్ హౌ మెనీ? 4 carbons. Chain has only 3. ఓకేనా, చైన్ హ్యాస్ 3 carbons. ఓకే, సో అందుకు ఇప్పుడు మనం రింగ్ని పేరెంట్ చైన్ కింద తీసుకోవాలన్నమాట. రింగ్ ఈజ్ టు బి ట్రీటెడ్ యాజ్ పేరెంట్ చైన్ అండ్ దిస్ హోల్ థింగ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ సబ్స్టిట్యూయెంట్. ఓకేనా, దిస్ ఈజ్ టు బి టేకెన్ యాజ్ సైడ్ చైన్ ఆర్ సబ్స్టిట్యూయెంట్. ఓకే, సో ఇప్పుడు రింగ్ పేరెంట్ చైన్ అంటే ఏంటి, దానికి మీనింగ్ ఇప్పుడు నేమింగ్ ఎలా వస్తుంది? రింగ్ అనేది పేరెంట్ చైన్ కింద తీసుకోవాలి బికాజ్ ఇట్ హ్యాస్ 4 carbons. బయట ఉన్న చైన్లో 3 carbonsే ఉన్నాయి, అంటే రింగ్లోనే ఎక్కువ కార్బన్స్ ఉన్నాయి. అప్పుడు రింగ్ ఈజ్ టు బి ట్రీటెడ్ యాజ్ వాట్? పేరెంట్ చైన్. అంటే మీకు ఫైనల్గా సఫిక్స్ వచ్చేసి సైక్లోబ్యూటేన్ అనే సఫిక్స్ వస్తుంది. ఓకేనా, సో బయట ఉన్న చైన్కి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 carbons ఉన్నాయి. ఓకేనా, సో ద నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ విల్ బికమ్ వాట్? ప్రొపైల్ సైక్లోబ్యూటేన్. బికాస్ చైన్లో 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి అది ప్రొపైల్ గ్రూప్ అయింది. ప్రొపైల్ సైక్లోబ్యూటేన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. ఓకే, సో అలాగే ఈ స్ట్రక్చర్ చూడండి. ఇప్పుడు మనకి రింగ్లో 6 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి, బయట ఉన్న చైన్లో 1 2 3 4 కార్బన్సే ఉన్నాయి. ఓకేనా, సో రింగ్ అనేది పేరెంట్ చైన్ అవుతుంది, బయట ఉన్న చైన్ ఆల్కైల్ గ్రూప్ చైన్ అనేది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ చైన్లో మనకి 4 carbons ఉన్నాయి, రింగ్లో 6 carbons ఉన్నాయి. సో 4 carbons ఉన్న చైన్ని మనం బ్యూటైల్ సైక్లోహెక్సేన్ అవుతుంది అనమాట. నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ విల్ బి వాట్? బయటది బ్యూటైల్ అయింది, ఇదంతా ఈ రింగ్ వచ్చేసి సైక్లోహెక్సేన్ అయింది. ఓకే, సో మీరు ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రూల్ గుర్తుపెట్టుకుంటే ఆ ఎగ్జాంపుల్స్లో మనం అప్లై చేయడానికి తెలుస్తుంది అనమాట. సో రింగ్లో ఎక్కువ కార్బన్ ఐటమ్స్ ఉంటే రింగ్ ఈజ్ టు బి ట్రీటెడ్ యాజ్ పేరెంట్ చైన్. ఆల్కైల్ చైన్లో ఎక్కువ కార్బన్ ఐటమ్స్ ఉంటే దెన్ ఆల్కైల్ గ్రూప్ ఈజ్ టేకెన్ యాజ్ పేరెంట్ చైన్, రింగ్ ఈజ్ టు బి ట్రీటెడ్ యాజ్ సబ్స్టిట్యూయెంట్. దీనికి ఆపోజిట్ కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో కూడా రింగ్లో 5 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి, బయట చైన్లో 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. అప్పుడు మనం నంబరింగ్ ఎలా వేయాలంటే దిస్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ పేరెంట్ చైన్, అంటే ఫైనల్గా నేమ్ వచ్చేసి సైక్లోబ్యూటేన్ అవుతుంది, అలాగే చైన్ వచ్చేసి బ్యూటైల్ అవుతుంది. సో ఇక్కడ ఈ బ్యూటైల్లో కూడా 1 2 3 4 2 బ్యూటైల్. ఓకేనా, సెకండ్ కార్బన్ మన రింగ్లో ఉన్న ఫస్ట్ కార్బన్కి అటాచ్ అయ్యి ఉన్నది అని మీనింగ్ అనమాట. సో నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ కెన్ బి 2 బ్యూటైల్ సైక్లోపెంటేన్. 2 బ్యూటైల్ సైక్లోపెంటేన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. అలాగే ఈ కాంపౌండ్లో చూడండి, చైన్లో 3 carbons ఉన్నాయి, రింగ్లో కూడా మనకి 3 carbonsే ఉన్నాయి. సో ఇట్ విల్ బికమ్ వాట్? ప్రొపైల్ సైక్లోప్రొపేన్. ప్రొపైల్ సైక్లోప్రొపేన్. ఓకేనా, సో ఇప్పుడు ఈ రూల్ ప్రకారంగా మనం ఈ చూసిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇఫ్ ద రింగ్ ఈజ్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ దాన్ మోర్ నెంబర్ ఆర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉన్నా కూడా, ఓకేనా, రింగ్లో మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉన్నా చైన్లో కన్నా మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉన్నా మనం నేమింగ్ ఇలానే ఇస్తాం, అంటే రింగ్ ఈజ్ టు బి ట్రీటెడ్ యాజ్ పేరెంట్ చైన్. ఓకేనా, ఈక్వల్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ రింగ్లోని చైన్లోని ఈక్వల్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, దెన్ ఆల్సో విల్ ఫాలో ద సేమ్ నేమింగ్, సేమ్ నంబరింగ్ అండ్ సేమ్ నేమింగ్. ఓకే, సో ఇలా ఫస్ట్ రూల్లో మీకు ఇలాంటి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. చూడండి, రూల్ 2 వచ్చేసి ఇన్ కేస్ ద ఆల్కైల్ చైన్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ దాన్ ప్రెసెంట్ ఇన్ రింగ్. రింగ్లో కన్నా బయట ఉన్న ఆల్కైల్ గ్రూప్ చైన్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, దెన్ దట్ ఆల్కైల్ గ్రూప్ ఈజ్ టేకెన్ యాజ్
పేరెంట్ చైన్ అండ్ రింగ్ ఈజ్ టు బి ట్రీటెడ్ యాజ్ సబ్స్టిట్యూయెంట్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్లో మీకు బయట ఉన్న ఆల్కైల్ చైన్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి, రింగ్లో కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు రింగ్ని మనం సబ్స్టిట్యూయెంట్గా తీసుకోవాలి. మెయిన్ మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉన్న చైన్ని మనం పేరెంట్ చైన్ కింద తీసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని పేరెంట్ చైన్ కింద తీసుకోవాలి అంటే సో 1 2 3 4 5 ఫిఫ్త్ కార్బన్లో 1 2 3 4 5 ఫిఫ్త్ కార్బన్లో మనకి సైక్లోబ్యూటేన్ అనేది సబ్స్టిట్యూయెంట్గా ఉన్నది అని మీనింగ్ అనమాట. సో నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ వాట్? 5 cyclobutyl pentane. 5 cyclobutyl pentane. ఇందులో చైన్లో 5 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ద నేమ్ బికేమ్ పెంటేన్. సో ఇప్పుడు రింగ్ 4 కార్బన్స్ ఉన్నాయి. సో 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటైల్, రింగ్ కాబట్టి సైక్లోబ్యూటైల్. ఓకేనా? సైక్లోబ్యూటైల్ పెంటేన్, 5 cyclobutyl pentane. సో అలాగే ఇది కూడా చూడండి, 1 2 3 4 5 కార్బన్స్ ఆర్ దేర్ అండ్ టు ద సెకండ్ కార్బన్ this cyclopropyl ring is attached. So name of the compound will be what? 2-cyclopropyl pentane. 2-cyclopropyl pentane is the name of this compound. చూడండి, అప్పుడప్పుడు ఇట్లాంటి సైక్లిక్ స్ట్రక్చర్స్ ఇలాంటివి కూడా లైన్ సిస్టమ్తో ఇస్తారు. సో అప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఇన్ ద ఆల్కైల్ చైన్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 కార్బన్స్ మనకి చైన్లో ఉన్నాయి, 4 కార్బన్స్ రింగ్లో ఉన్నాయి. ఓకేనా? సో 7 cyclobutyl heptane is the name of this compound. ఓకే, సెవెంత్ కార్బన్కి ఈ సైక్లోబ్యూటైల్ అనేది సబ్స్టిట్యూయెంట్గా అటాచ్ అయి ఉన్నది. దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, అలాగే ఇది కూడా నంబరింగ్ ఎటు నుంచి ఇచ్చుకుంటే సో ఇందులో 1 2 3 4 5 6 7 8 9 కార్బన్స్ మనకి చైన్లో ఉన్నాయి, రింగ్ లోపల 5 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, సో అప్పుడు నేమ్ ఏమవుతుంది? 9 cyclopentyl. ఓకేనా? cyclopentyl nonane is the name of this compound. సో మనకి చైన్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉంటే that is to be treated as what? Parent chain. Then in such case ring is to be treated as substituent. Next we go with cycloalkenes and cycloalkynes. అంటే రింగ్ లోపల మీకు డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఇట్లాంటివి ఉంటే అవి అన్సాచురేటెడ్ సైక్లిక్ కాంపౌండ్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఫస్ట్ రింగ్లో మీకు ఇది సైక్లోహెక్సేన్ రింగ్, బట్ హియర్ 1 డబుల్ బాండ్ యు ఆర్ ఫైండింగ్. ఇంకొక లైన్ లోపల ఉన్నది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ హ్యాస్ డబల్ బాండ్ అని మీనింగ్. సో ఇప్పుడు దీనికి నంబరింగ్ ఇచ్చేటప్పుడు యూ హ్యావ్ టు ఇన్క్లూడ్ ద డబల్ బాండ్ ఇన్ బిట్వీన్ ద 2 కాన్సిక్యూటివ్ నంబర్స్. ఓకేనా? మనకి పక్కపక్కన ఉండే నంబర్స్లో ఖచ్చితంగా డబుల్ బాండ్ పక్కపక్కన నంబర్స్కే అలాట్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు నేను 1 ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి, 2 ఖచ్చితంగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. ఐ కెనాట్ స్టార్ట్ 2 ఫ్రమ్ హియర్, అప్పుడు అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే యూ హ్యావ్ టు కవర్ ద డబుల్ బాండ్ ఇన్ బిట్వీన్ ద 2 లోయెస్ట్ పాసిబుల్ నంబర్స్. ఓకేనా? కాబట్టి 1 ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే 2 ఇక్కడ పెడితే అది రాంగ్ అవుతుంది, ఇటే వెళ్ళాలి. ఎందుకంటే 2 పక్కపక్క నంబర్స్ మధ్యలో మీకు డబుల్ బాండ్ అనేది ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ వాట్? cyclohexone. అలాగే ఇక్కడ కూడా సపోజ్ నేను నంబరింగ్ 8 నుంచి 1 అని ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి, 2 ఇక్కడికి వెళ్ళకూడదు, 2 ఇక్కడికి రావాలి. సో 2 3 4 5. సో ఇదేంటి? నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ cyclopent1-ine. ట్రిపుల్ బాండ్ ఉంది, ఇక్కడ 3 లైన్లు కనిపిస్తే అది ట్రిపుల్ బాండ్ అనమాట. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. సో అలాగే ఇక్కడ కూడా 1 2 3 4. సో దిస్ ఈజ్ cyclobutene.
బ్యూట్ 1 ఈన్, సైక్లో బ్యూట్ 1 ఈన్. అలాగే ఇక్కడ మీకు సబ్స్టిట్యూయెంట్ ఒకటి ఉంది, మనకి ట్రిపుల్ బాండ్ ఒకటి ఉంది. సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి నంబరింగ్ ఇచ్చాను అనుకోండి, దెన్ కంపల్సరీ ఐ మస్ట్ స్టార్ట్ 2 హియర్ ఓన్లీ. దెన్ 3, 4, 5, 6th పొజిషన్కి సబ్స్టిట్యూయెంట్ 6th పొజిషన్కి వెళ్ళిపోతుంది. సపోజ్ ఇదే నేను నంబరింగ్ ఇక్కడి నుంచి ఇచ్చాను అనుకోండి, సో 1, 2, 3, 4, 5, 6. సో మనకి సబ్స్టిట్యూయెంట్కి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ వచ్చింది. కానీ డబుల్ బాండ్ ఈజ్ మోర్ ప్రియారిటీ, ట్రిపుల్ బాండ్ ఆర్ డబుల్ బాండ్ ఈజ్ మోర్ ప్రియారిటీ దాన్ సబ్స్టిట్యూయెంట్స్. కాబట్టి నంబరింగ్ ఇక్కడి నుంచి ఇచ్చామనుకోండి, అప్పుడు మిథైల్ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్కి కూడా లోయెస్ట్ నెంబర్ వస్తుంది, అండ్ the triple bond unsaturation is also in between the 2 lowest possible carbons. Okay, so ఇప్పుడు మనకి name of this compound is what? 3-methyl cyclo hex 1-ene, సారీ ఐన్, ట్రిపుల్ బాండ్ ఉంది కదా ఐన్. ఓకే, సో అలాగే ఇది కూడా 1, 2, 3, 4. సో 3-methyl cyclo bute 1-ene is the name of this compound. అలాగే ఇది కూడా మీరు ఇక్కడి నుంచి నంబరింగ్ ఇచ్చారనుకోండి, 1, 2, 3, 4, 5. సో ఇది కూడా మీకు 3-methyl cyclo pent 1-ene. ఓకే, సో ఇలాగా అన్సాచురేటెడ్ సైక్లిక్ రింగ్స్కి అయితే డబల్ బాండ్ని కానీ ట్రిపుల్ బాండ్ని కానీ ఖచ్చితంగా ఇన్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యూ మస్ట్ అలాట్ లోయెస్ట్ పాసిబుల్ నెంబర్స్ ఆల్సో ఫర్ డబుల్ అండ్ ట్రిపుల్ బాండెడ్ కాంపౌండ్స్. సో సైక్లిక్ కాంపౌండ్స్ విత్ ఫంక్షనల్ గ్రూప్స్. ఓకేనా, ఇప్పుడు సైక్లిక్ కాంపౌండ్స్కి ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉందనుకోండి, అప్పుడు మనం నేమింగ్ ఎలా ఇవ్వాలి? సో ఇది మీకు తెలుసు, సైక్లోపెంటేన్ అండ్ OH అంటే ఆల్కహాల్. సో సైక్లోపెంటేనోల్. ఓకేనా, సైక్లోపెంటేనోల్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. OH ఉంటే ఓల్ ఈజ్ అ సఫిక్స్, అది మీకు అందరికి ముందే తెలిసిందే కదా. అలాగే ఇక్కడ NH2 అంటే ఎమైన్ ఫంక్షనల్ గ్రూప్. సో సైక్లోబ్యూటేన్ ఎమైన్. ఓకేనా, నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ వాట్? cyclobutaneamine. ఓకే, అలాగే ఇక్కడ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. సో నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ విల్ బి వాట్? cyclohexanone ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. అలాగే ఇక్కడ మీకు రింగ్లో 5 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ OCH3 కనెక్ట్ అయింది. OCH3 అంటే ఇట్ ఈస్ లైక్ ఈథర్ ఫంక్షనల్ గ్రూప్. సో OCH3 ఎక్కడ కనిపించినా మీరు మిథాక్సీ అన్న ప్రిఫిక్స్ అనేది రాయాలి. సో ఇట్ ఈస్ మిథాక్సీ సైక్లోపెంటేన్. ఓకేనా, మిథాక్సీ సైక్లోపెంటేన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇఫ్ ఏ సైడ్ చైన్ ఈజ్ హ్యావింగ్ అ మల్టిపుల్ బాండ్, అంటే సైడ్ చైన్లో ఒక డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ, లేకపోతే సైడ్ చైన్లో ఫంక్షనల్ గ్రూప్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే రింగ్లో కాకుండా సైడ్ చైన్లో ఒక ఫంక్షనల్ గ్రూప్, లేకపోతే సైడ్ చైన్లో ఒక డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉన్నదనుకోండి, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద రింగ్, ఓకేనా, వీ హ్యావ్ టు కన్సిడర్ రింగ్ యాజ్ సబ్స్టిట్యూయెంట్ ఓన్లీ. అంటే మనకి మల్టిపుల్ బాండ్ ఫంక్షనల్ గ్రూపే మెయిన్ ప్రియారిటీ అనమాట. ఓకేనా, సో అప్పుడు రింగ్ ప్రియారిటీ కాదు, రింగ్ సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ చూస్తే, సో ఇప్పుడు మనకి ఇక్కడ చైన్లో 4 కార్బన్స్ ఉన్నాయి, రింగ్లో కూడా 4 కార్బన్సే ఉన్నాయి, కానీ చైన్ లోపల మనకి ఒక డబుల్ బాండ్ కనిపిస్తుంది, రింగ్ లోపల డబుల్ బాండ్ ఏం లేదు. ఓకేనా, సో అలాంటప్పుడు మనం రింగ్ ఈజ్ టు బి ట్రీటెడ్ యాజ్ సబ్స్టిట్యూయెంట్ అండ్ చైన్ ఈజ్ టు బి ట్రీటెడ్ యాజ్ మెయిన్ పేరెంట్ చైన్. సో ఇప్పుడు మనకి 1, 2, 3, 4. సో ఇప్పుడు నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ విల్ బి వాట్? 4 cyclobutyl bute 1-ene. 4 cyclobutyl bute 1-ene
ఎందుకంటే ఫస్ట్ కార్బన్కి సెకండ్ కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది మీకు. ఓకేనా? సో అలాంటప్పుడు లోయెస్ట్ పాసిబుల్ నెంబరే కదా రాయాలి. సో 4 సైక్లోబ్యూటైల్ బ్యూట్ 1 ఈన్. ఓకే, అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ COOH ఫంక్షనల్ గ్రూప్ ఉంది, అలాగే చైన్ లోపల మనకి ఒక డబల్ బాండ్ కూడా ఉంది. అంటే ఖచ్చితంగా రింగ్ ఈజ్ టు బి ట్రీటెడ్ యాజ్ వాట్? సబ్స్టిట్యూయెంట్ ఓన్లీ. ఓకే, సో గివ్ నంబరింగ్ ఫ్రమ్ ద ఎండ్ వేర్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ ప్రెసెంట్. సో ఇప్పుడు మనకి థర్డ్ కార్బన్కి సైక్లోప్రొపైల్ అటాచ్ అయ్యి ఉంది. సో 3 సైక్లోప్రొపైల్ prop 2 in 1 oic acid. ఓకేనా? prop 2 in సెకండ్ కార్బన్కి ఈన్ ఉంది, ఫస్ట్ కార్బన్కి ఓయిక్ యాసిడ్ ఉంది. సో 3 సైక్లోప్రొపైల్ prop 2 in 1 enoic acid. ఓకేనా? 2 in 1 oic acid. ఓకే, ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోవాలి మీరు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ మీకు ఒక సైక్లోహెక్సేన్ రింగ్ ఉంది, అలాగే చైన్ లోపల ఒక డబల్ బాండ్ ఉంది, ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంది. ఓకేనా? సో ఒక డబల్ బాండ్, ఒక ఫంక్షనల్ గ్రూప్, రెండు కూడా ఒకటే దాంట్లో ఒకటే చైన్లో ఉన్నాయి. సో అప్పుడు మీకు డబల్ బాండ్ అండ్ వాట్ వి కాల్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ మోర్ ప్రియారిటీ దాన్ రింగ్. ఓకేనా? సో ఇప్పుడు మీరు నంబరింగ్ ఇచ్చుకున్నారనుకోండి, గివ్ నంబరింగ్ ఇన్ సచ్ ఏ వే దట్ ద ఫంక్షనల్ గ్రూప్ విల్ గెట్ ద లోయెస్ట్ పాసిబుల్ నంబర్. సో అంటే మనం నంబరింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే 1 2 3 4 5 అంటే ఇది పెంటేన్ 3 ఓన్. ఓకేనా? పెంటేన్ 3 ఓన్. కానీ ఇక్కడ ఇది సైక్లోహెక్సైల్ రింగ్ అనేది సబ్స్టిట్యూయెంట్గా ఉంది. సో ఫస్ట్ మనం సబ్స్టిట్యూయెంట్ నేమ్ రాయాలి కదా. సో 1 సైక్లోహెక్సైల్. ఓకేనా? ఫస్ట్ కార్బన్కి సైక్లోహెక్సైల్ అటాచ్ అయ్యి ఉంది. సో 1 సైక్లోహెక్సైల్ పెంట్ 2 ఈన్ 3 ఓన్. పెంట్ 2 ఈన్ 3 ఓన్ is the name of this compound. ఓకేనా? సో 1 సైక్లోహెక్సైల్ పెంట్ 1 ఈన్. ఓకే, 2 కన్నా 1 ఈన్ రాసుకుంటే బెటర్ కదా ఇక్కడ, బికాస్ డబుల్ బాండ్ ఈజ్ ఇన్ బిట్వీన్ 1 and 2 కార్బన్స్. పెంట్ 1 ఈన్ 3 ఓన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకి ఫంక్షనల్ గ్రూప్ ఉంది, రింగ్ లోపల డబుల్ బాండ్ ఉంది. సో మనకి ఏది మోర్ ప్రియారిటీ? ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ మోర్ ప్రియారిటీ. ఓకేనా? సో ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ మోర్ ప్రియారిటీ కాబట్టి సో మనం నంబరింగ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ బయట ఉన్న చైన్కి నంబరింగ్ ఇవ్వాలి. సో 1 2 3. ఓకేనా? సో ఆ తర్వాత రింగ్ లోపల కూడా డబుల్ బాండ్ ఉంది కాబట్టి సో ఈ కార్బన్కి ఫస్ట్ 1 డాష్ ఇవ్వాలి, ఇది 2 డాష్, ఇది 3 డాష్, ఇది 4 డాష్ అవుతుంది. అప్పుడు మనం 3 సైక్లోబ్యూట్ ఈనైల్, బ్యూటైల్ కాదు బ్యూట్ ఈనైల్ అవుతుంది, ఎందుకంటే డబుల్ బాండ్ ఉంది కదా. సైక్లోబ్యూట్ 1 డాష్ సైక్లోబ్యూటీనైల్ 3 బ్రాకెట్ ఓపెన్ 1 డాష్ సైక్లోబ్యూట్ ఈనైల్. ఓకే, 1 డాష్ సైక్లోబ్యూటీనైల్ ప్రొపెనాల్. ఓకే, సో రింగ్లో 4 కార్బన్స్ ఉన్నాయి, రింగ్లో డబుల్ బాండ్ ఉంది, అయినా కూడా మనకి వాట్ వి కాల్ ఫంక్షనల్ గ్రూపే మోర్ ప్రియారిటీ అనమాట. ఓకే, సో దానికే మనం సఫిక్స్ ఇవ్వాలి. ఓకేనా? సో ప్లీజ్ చెక్. అలాగే నెక్స్ట్ లెట్ us గో విత్ దిస్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇక్కడ కీటోన్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. సో నంబరింగ్ ఇచ్చామనుకోండి, సో నంబరింగ్ యూ హ్యావ్ టు గివ్ ఫ్రమ్ కీటోన్. ఓకే, సో ఇప్పుడు ఈ మిథైల్ గ్రూప్స్కి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, డబుల్ బాండ్కి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా? డబుల్ బాండ్కి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ మీరు 1 ఇచ్చారనుకోండి 2 3 4 5 6 అవుతుంది అనమాట. సో మనకి ఈ 5, 6 అనేవి 2 మిథైల్ గ్రూప్స్. సో 5, 6 డైమిథైల్, 5, 6 డైమిథైల్
cyclohex 2-in-1-one, cyclohexanone, hexenone. Okay na, cyclohex 2-in-1-one is the name of this compound. అలాగే మరి ఇది కూడా చెక్ చేసుకుంటే నంబరింగ్ ఆల్రెడీ గివెన్ 1, 2, ఎందుకంటే ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎస్. ఓకే, సో ఇథెనోయిక్ యాసిడ్ అనమాట. సో 2 సైక్లోపెంటైల్, సెకండ్ కార్బన్కి సైక్లోపెంటైల్ అటాచ్ అయ్యింది. సో 2 సైక్లోపెంటైల్ ఇథెనోయిక్ యాసిడ్, 2 cyclopentyl ethanoic acid is the name of this compound. ఓకే, సో ఇలాగా మీరు ఫంక్షనల్ గ్రూప్స్, డబుల్ బాండ్స్ ఏ ఉన్నా కూడా చెక్ చేసుకుని, ప్రియారిటీ చెక్ చేసుకుని నంబరింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. ప్లీజ్ రైట్ notes and keep practicing every day so that it will be very much useful to you. Thank you for watching, children. Bye.